నమస్కారం. నా పేరు సుధాకర్. నేను నిద్రాజ్ సైడ్ చూద్దాం. స్టేజ్పై ఉన్న నిద్రాజ్ సుబ్బరందరికి గౌరవంగా నమస్కారం తెలియజేస్తున్నాను. యూత్ లీడర్ యువ నాయకులకు సభాముఖంగా అభినందిస్తూ నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా చెప్పడం ఏమిటంటే, ఈ రోజు ముద్రా సంఘాల సమావేశం జరిగింది, జరగబోతుంది కనుక ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సమావేశం జరుగుతున్నాను. మేము ముద్రాలు అంటే ఒక జనాభా గారికి మాకు 68 లక్షల మంది అన్నది. ఎప్పుడు జమాగా ఇది 10 years బ్యాక్ నుంచి ఇది 68 లక్షలు 70 లక్షల దాకా వచ్చేసారు కనుక దీన్ని ఎలాగైనా దీన్ని జనగణన చేయిస్తున్నారు. సంతోషం సాధిస్తున్నాము. ముద్రాల జనాభా కూడా కళ్ళు జనగణన చేయండి. ముద్రాయిలో ఒక ఎమ్మెల్యే గెలిచి ఒక ఎమ్మెల్యేకి మధ్య పదవి ఇవ్వలేకపోతుంది. తప్పకుండా మధ్య పదవి ఇవ్వాలి. అంతేకాకుండా 2 ఎమ్మెల్సీ పదవులు కూడా ఇవ్వాలి, 10 చైర్మన్లు ఇవ్వాలి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు ఇవ్వాలి. ఇవన్నీ ముద్రా సంఘం తరఫున ఎవరో చేస్తూ ఉంటారు అనుకోకండి. ముద్రా సంఘమే డిమాండ్ చేస్తుంది. ముద్రా సంఘం నాయకులు మీకు డిమాండ్ తెలియపరుస్తారు. సీఎం గారు మిమ్మల్ని అభినందిస్తున్నాము. ముద్రాల గురించి మీరు మాట ఇచ్చారు, చేస్తాము అని. బీసీ టీవీ ఏ వరకు ఇంటర్వ్యూ చేయడం లేదు. కనీసం ఫస్ట్ మా కార్యక్రమం మరి ముఖ్యమైన మాది అంశం ఏంటంటే బీసీ టీ నుంచి బీసీఏ. ఫస్ట్ మీ మా అంశాన్ని ముద్రాలు సంతోషపెట్టారు. ఫస్ట్ మీరు ఇచ్చిన తర్వాత మిగతా కార్యక్రమం చేపట్టుకోండి. ఈ అంశానికి ముద్రాలతో సంతోషపడతారు. ఫస్ట్ ముద్రాలు సంతోషం కావాలంటే ఏం చేయాలి? సీఎం గారు మీరు దగ్గర నుండి బీసీ టీ నుంచి బీసీఏ ఇమీడియట్ గా ప్రకటిస్తారు. ముద్రాలు తక్కువ కాదు. ముద్రాలు చాలా బలమైన వాళ్ళు. గవర్నమెంట్ దిబ్బగలరు, గవర్నమెంట్ తేగలరు, ఎంపీలను గెలిపించగలరు, ఎమ్మెల్యేలను గెలిపించగలరు. ముద్రాలు తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని మీరు మొన్న కేసీఆర్ తెలుసుకుంటారు కూడా. మీరు మొన్న మున్పటి మీటింగ్ లో కూడా చెప్పారు, ముద్రాలు నేను ఏమైనా న్యాయం చేస్తానన్న. ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్తున్నారు ముద్రాలు న్యాయం చేస్తాను. ఈ న్యాయం ఎక్కడ కనిపిస్తూనే లేదు. ఖాళీ మాటలు వినపడుతున్నాయి కానీ న్యాయం అనేది మాకు కనపడుతూనే లేదు. మీరు చెప్పిన మాటలు నిలబెట్టుకోండి. అంతకంటే మాకు ఏమీ ఎక్కర్లేదు. బీసీ టీ నుంచి తీసేయండి, 2 ఎమ్మెల్సీ పదవులు ఇవ్వండి, 2 మంత్రి పదవులు ఇవ్వండి, మా సీఎం గారికి మంత్రి పదవులు ఇవ్వండి. ముద్రా తరఫున స్టేట్ ముద్రాలు మీకు మాట ఏ ముద్రాలు మీటింగ్ పెట్టినా ఎక్కడ పెట్టినా ఇదే మాట వస్తుంది. కానీ ఇంతకుముందు 2 మీటింగ్లు పెట్టారు. మా వాళ్ళు జనరల్ కమిటీ వాళ్ళు, చీఫ్ కమిటీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు. ప్రతి ఒక్క మీటింగ్ లో సీఆర్ టాపిక్ వస్తుంది. ప్రతి ఒక్క మీటింగ్ లో కనుక దయచేసి మీరు సభాముఖంగా మీకు తెలియజేయడం ఏంటంటే, నిద్రాదులు మరి నిద్రపోతున్నారని అనుకోకండి. మేము నిద్రపోతలేము. మీరు ఏమేం చేస్తున్నారో, మీరు ఏం మాట్లాడుతున్నారో పరీక్షిస్తున్నా. మా పరీక్షలో మీరు నెగ్గి మాకు న్యాయం చేయాలి. ఈ సభాముఖంగా మీకు నిరోధించుతున్నా. జై ముద్రా. ఈ వేదికపై ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. వివిధ సంఘాల నుంచి హాజరైనటువంటి పెద్దలు, ముద్రా జాతి ఎదుర్కొనాలంటే డెడికేషన్ కమిషన్ వేయాలన్నప్పుడు, డెడికేషన్ కమిషన్ వేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం నుండి ముద్రా సంఘాల నాయకత్వం కూడా వెళ్ళి అసలు ఈ రాష్ట్రంలో మా ప్రాతినిధ్యం ఎంత, మా కులం ఎంత, మాకున్న స్థితిగతులు ఏంటి, మా ఆర్థిక స్తోమత ఏంటి, అసలు దీనికి గల కారణాలు ఏంటి అని చెప్పి మేము పూర్తి స్పష్టమైనటువంటి నివేదికలు ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము ఈ కార్యక్రమానికి పూనుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు మీరేం చేస్తుందో కూడా దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా ఈ సమావేశం నుంచి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసి దాన్ని బయటపెట్టలేదు. మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసి ముద్రాలు ఇంతమంది ఉన్నారని చెప్పారు. ఏమని చెప్పారు? ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ముద్రాదులు కలిగి ఉందని చెప్తున్నారు. కానీ 2015లోనే సమగ్ర కుటుంబ సర్వేలో 5 కులాలుగా విభజించి లెక్కలు రాశారు. అది మీకు ఇప్పటికీ మీరు గవర్నమెంట్ లో ఉంటే ఇంకా తెచ్చుకొని చూడండి. ముద్రాస్, పెనుగోళ్ళు, కావలి, బంటు, కోలి అవి 2 కొట్టారు. ఇవన్నీ లెక్కలేస్తే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పింది మీరు 46 లక్షల పైకి తీసుకున్నారని. మరి 10 సంవత్సరాల కాలంలో మేము పెరిగామా తగ్గామా? మీరు ఒక్కసారి దాన్ని పరిశీలన చేసుకోవాలి. మరి ఈ రాష్ట్రంలో ఇంత జనాభా ముద్రాలు ఉంటే
ముదిరాజుల కోసం ఏర్పాటు చేసినటువంటి బీసీ కమిషన్ లో మరి ఒక్క ముదిరాజును కూడా ఏ ప్రభుత్వమైనా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక్క ప్రభుత్వం అయినా కూడా ఒక ముదిరాజు బిడ్డను కమిషన్ చైర్మన్ కానీ కమిషన్ మెంబర్ కానీ వేయలేదు. అంటే మేము ముదిరాజులో బీసీ కాదా? అంటే ముదిరాజులకి రాష్ట్రంలో సమస్యలు లేవా? మీ ఎన్నికలలో మీరు గెలవడానికి ముదిరాజులను వాడుకుంటున్నారా? ఇది మా సంఘాలకు అర్థమైంది. మీ పార్టీలో మా పార్టీలతో పాటు అన్ని పార్టీలలో పనిచేసే రాజకీయ నాయకులు కూడా అర్థమైంది. మీ పార్టీలో జెండాలు మోసి డిసిప్లిన్ గా ఉండి పక్కకులో ఉన్న తొడగొడుతున్నారు అప్పుడప్పుడు పార్టీ మీద ప్రభుత్వం మీద. కానీ మా వాళ్ళు మౌనంగా ఉంటున్నారు. అయినా ఇప్పటికీ 15 నెలలు వస్తున్నా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు. కార్పొరేషన్ ఇన్ని ఇవ్వచ్చని మీరు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు చెప్పినారు. కానీ కార్పొరేషన్ చైర్మన్లలో ముదిరాజు లేదు. మీరు జిల్లాలో గ్రంథాలయ చైర్మన్లు వేశారు. మీ పార్టీ అధ్యక్ష పదవులు ఇస్తున్నారు. మరి ఇంత జనాభా కలిగిన ముదిరాజులను ఎన్నికల్లో ఎట్లా వాడుకున్నారో ఆర్టీఏ కమిషన్ ఇవ్వాలి ముదిరాజు. ఇవాళ అత్యధిక జనాభా ముదిరాజు మత కార్మికులుగా ఉన్నటువంటి సొసైటీలు ఉన్నాయి. మీరు మాకున్న ఇంకొక కులానికి ఫిషరీ చైర్మన్ ఇచ్చారు ప్రస్తుతం. వెంటనే దాన్ని వైస్ చైర్మన్ ముదిరాజులకు ఇవ్వాలి. అదొక ఆనవాయితీ ఉంది. ముదిరాజుకు చైర్మన్ ఇస్తే వైస్ చైర్మన్ ప్రస్తుతం ఇస్తారు. కానీ అది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. బీసీ కమిషన్ కూడా పునరుద్ధరించాలి. ఎందుకంటే మా సమస్యలు ఎట్లా తెలిస్తే బీసీ కమిషన్లో ఒక మెంబర్ ఉంటే అందులో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. దామాస పద్ధతిన మీరే లెక్కలు చెప్పారు. ఇన్ని లక్షల మంది ఉన్నారని. ఇన్ని లక్షల మందికి నాయకత్వం వహించడానికి ఇన్ని కార్పొరేషన్ చైర్మన్ ఏరియాలో మీరు ప్రతిపక్షంలో ఉండని చెప్పారు. మీరు 15 అని చెప్పారు. కానీ 15 కాకుండా మా బీసీలలో దామాస పద్ధతి ప్రకారమైన మా చైర్మన్ ఇవ్వాలి. రేపు మీరు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తూ అంటున్నారు. మేము అప్పుడు ఏముంటుంది, మీరేం మాట వచ్చింది, ఎందుకు దాన్ని ఇప్పుడు అమలు చేస్తలేదు? ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 15 జీవో ఇచ్చి కోర్టులో పడితే సుప్రీంకోర్టుకు వెళ్తే అది రిటర్న్ తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టి మేము ఏ గ్రూప్ను అమలు చేస్తామని చెప్పినారు. 15 జీవోను అమలు చేస్తామన్నారు. మేము ఏ కులానికి మీ శత్రువులో రాదు. మాకు కొట్లాట పెట్టించి ఈ తెగదెంపులు చేయకుండా కాదు. మీకు ఏ గ్రూప్ చేయడానికి ఏం అభ్యంతరాలు ఉన్నాయి? ఇస్తానన్నది మీరే కదా. అది అమలు చేయలేనప్పుడు ప్రత్యేకమైన మేము ఎంతున్నామో మాకు అంత వాట ఇవ్వాల్సిన బాధ్యత లేదా మీకు? ప్రభుత్వానికి ఇంత జనాభాకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ రేపు లోకల్ బాడీస్కి పోతారు మీరు. లోకల్ బాడీస్లో ఇవాళ 12,576 పైసలకు గ్రామాలు పంచాయతీలు ఉంటే 2,000 మంది సర్పంచులుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్స్ కూడా వాటా కావాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీరు మాకు సీట్ ఇచ్చేటప్పుడు 3 సీట్లు ఇచ్చిండు, ఒక ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇవాళ 5 ఎమ్మెల్సీలు రేపు రాబోతున్నాయి. రేపో మాతో నోటిఫికేషన్ వస్తుందేమో. మాకు 2 ఎమ్మెల్సీలు ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం, ఈ అన్ని సంఘాల, తెలంగాణ అన్ని సంఘాల సమావేశం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 1.5 దగ్గరికి వస్తున్నది. మంత్రివర్గంలో అవకాశం చేయలేదు. మీరు తక్కువ పర్సెంట్ ఉన్న వాళ్ళు 2 మంత్రులు, 3 మంత్రులు, 4 మంత్రులు ఉన్నారు కదా. మేము లాస్ అయినాం. మాకు 2 మంత్రులు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. మా పైన దాడులు జరుగుతున్నాయి. గ్రామ బహిష్కరణలు జరుగుతున్నాయి. మత్స్యకారుల మీద అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. మేము మౌనంగా ఏం లేము. ఈ పార్టీలో ఉన్న వాళ్ళంతా జెండాలు మోసి అలసిపోయి పదవులు వస్తాయి, మా ముఖ్యమంత్రి గారు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. కానీ ముదిరాజులంతా అట్లా లేరు.
ముదిరాజులంతా ఇంకొక తీరున్నారు. ఇంతకు ముందు ఇవ్వకపోతే ఏమైందో ఇప్పుడు ఇవ్వకపోతే కూడా గది అవుతుంది. ఒక తవ్వ పడుతుంది, ఆ తవ్వ వెనుక ఇంకొక తవ్వ పడుతుంది. మేమేం గొంతమ్మ కోరికలు కోరటం లేదు. మీరు ప్రతిపక్ష నాయకుడుగా సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రిగా అయినారు. మేము కూడా 70 ఏళ్ళ తర్వాత కూడా మాకు ఇంత కష్టాలు ఉన్నాయి కనుక ఈ తీరాలని కోరుకుంటున్నాం. పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది జాతి అలసిపోలే, పోరాటానికి సిద్ధంగా ఉంది. సమర్థవంతమైన నాయకత్వం ఎదిగి ఉన్నది. లోకల్ బాడీస్ లో మా రిప్రజెంటేషన్ గౌరవించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. 2 ఎమ్మెల్సీలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇవ్వకుండా ఏదన్నా మమ్మల్ని అగౌరవపరిస్తే కేసీఆర్కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పట్టే అవకాశం ఉంటుంది. మమ్మల్ని నిర్లక్ష్యం చేశారు, మేమేం చేయలే. అవకాశం వచ్చినప్పుడు మేము కూడా మాకు కూడా ఒక అవకాశం వస్తుంది. మీరు మొక్కుకుంటా మా చుట్టూ తిరిగింది. ఇప్పుడు రేపు నేను మొక్కుకుంటా మీ చుట్టూ తిరుగుతున్నాం. కానీ రేపు మీరు మొక్కుకుంటా మా దగ్గరికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఓటు అనే బలమైన దాన్ని ఎట్లా మలుచుకోవాలనో తెలిసింది ముదిరాజులకు. ఇంతకుముందులాగా కాదు. దానిలో ఉదాహరణకు చాలా ఎన్నికలు, ఉప ఎన్నికలు, మొన్న జరిగినటువంటి ఎన్నికలలో చూశారు. దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, మేము చెప్పిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ పరిష్కారం చూపగలిగేటువంటి స్థితిలో మీరున్నారు. చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. మేము ముదిరాజులు అంటే మమ్మల్ని శత్రువులుగా చూపెట్టి మీరు ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కుహన మేధావులు. మేము ఏ చిన్న కులాలకు మేము వ్యతిరేకం కాదు. మేమేదో రాజ్యాధికారంలో పెద్ద వాట పంచుకున్న కాదు. చిన్న కులాలను భుజాన మీద ఎత్తుకొని రాజ్యాధికారానికి పోరాటానికి ముదిరాజ్ జాతి సిద్ధంగా ఉన్నది. మేమన్ని కులాలతో జతగట్టగలిగే స్వభావం కలిగినటువంటి జాతి. ఈ ప్రెస్ తప్పు సాక్షిగా మీరే నిదర్శనం. మేము ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టిపోయినాం, మళ్ళొచ్చి ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పతనం కాబోతుంది అని చెప్పినాం. మా ఉసురు కలిగింది. మా ఉసురు ఎవరికి తగలకుండా మాకు రావాల్సిన హక్కులను ఇవ్వాల్సిందిగా ఈ సోమాజి కూడా ప్రెస్ తప్పు వేదిక నుండి తెలంగాణ ముదిరాజు అన్ని రాష్ట్ర సంఘాల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా మా పెద్దలు ఉప్పరనారాయణ గారు కానీ మిగతా పెద్దలు సూచించిన విధంగా, శ్రీరా గారిని మిగతా అందరూ సూచించిన విధంగా బలమైనటువంటి కార్యాచరణ తయారు చేసి ముదిరాజ్ జాతి హక్కుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి వాళ్ళంటే ఏదో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొంత మా పట్ల కనికరం చూపలేదేమో కానీ మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రెస్ మీడియా మేము మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టున్నది కనుక మా వార్తని సమాజానికి తెలియజేసే విధంగా చేసి మా బాధలో ఉన్నోళ్లను కాపాడుకోవాల్సిందిగా మేము ఎప్పటికీ మీ సోదరులమే కనుక మాకు పూర్తి సహకారాన్ని అందించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.